అంత స్పీడు, అంత దూరం వెళ్ళే బాలిస్టిక్ మిసైల్, అంత దూరం ప్రయాణించే బాలిస్టిక్ మిసైల్ ఇరాన్ వద్ద లేదు కనుక డియేగో గార్సియా 3500 కిలోమీటర్ల పైన ఉంటుంది కనుక ఇరాన్ నుంచి డియేగో గార్సియా హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ దీవి, అందుకే డియేగో గార్సియా మీద ఇరాన్ దాడి చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనం ఇరాన్ గురించి ఏం తెలుసుకోవాలంటే, ఇరాన్ దగ్గర 10,000 కిలోమీటర్ల పైన దూరం వెళ్ళే మిసైల్ కూడా ఉండొచ్చు అని ఒక అనుమానం అనేది ప్రపంచానికి డౌట్ వస్తుంది. ఎందుకంటే 3,500 కిలోమీటర్లు దూరం ఉన్న 4,000 కిలోమీటర్లు ప్రయాణించే బాలిస్టిక్ మిసైల్తో దాడి చేసింది. 10,000 కిలోమీటర్లు వెళ్ళే బాలిస్టిక్ మిసైల్, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ కూడా ఇరాన్ వద్ద ఉంది. అది అమెరికా మీద దాడి చేస్తే తర్వాత ఇరాన్ మనుగడకే ప్రమాదం ఉంటుందని, ఇరాన్ వెనుకడుగు వేస్తుందని ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయి. ఎందుకంటే అగ్రరాజ్యం మీద దాడి చేయడం అంటే చాలా ప్రిపేర్డ్నెస్గా ఉండాలి. ఎందుకంటే ఆ దాడిని ఎదుర్కొని దాడికి ప్రతిదాడి చేయాలంటే ఆ విధంగా ఇరాన్ దేశం కూడా బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ఇరాన్ అమెరికా మీద దాడి చేయకుండా డియేగో గార్సియా ఐలాండ్ మీద దాడి చేసింది. ఎందుకంటే ఇరాన్ సంబంధించిన నావల్ షిప్ హిందూ మహాసముద్రంలో దాడి చేసింది కనుక అమెరికా దెబ్బ తీయాలి అని చెప్పి ఇరాన్ నుంచి డియేగో గార్సియా దీవి ఐలాండ్ మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేయడం వల్ల ఇరాన్ కోల్పోయిన నావల్ షిప్ ఇప్పుడు యుద్ధ సమయంలో ఆ నావల్ షిప్ ఎన్నో సేవలు అందించేది. ఆ సేవలు అందించడానికి ఇప్పుడు సమస్య ఏర్పడుతుంది కనుక ఆ ప్రతిదాడి తప్పకుండా చేయాలని ఆలోచించి అమెరికా మీద దాడి చేసే కంటే ఇక్కడ దగ్గరలో ఉన్న డియేగో గార్సియా ఐలాండ్ మీద దాడి చేస్తే, ఇటు మీరు చూస్తున్నారు ఈ ఫోటోలో ఆ డియేగో గార్సియా ఐలాండ్ మీద దూసుకొచ్చిన బాలిస్టిక్ మిసైల్ ఇరాన్ నుండి డియేగో గార్సియా చూస్తున్నారు మీరు. ఇప్పుడు ఆ మిసైల్ సంబంధించిన రేంజ్ 4,000 కిలోమీటర్లు. ఇరాన్ దేశం లాంగ్ రేంజ్ మిసైల్ 4,000 కిలోమీటర్లు అనుకుంటున్నాం, కానీ ముఖ్యంగా ఇరాన్ నుంచి అమెరికా వెళ్ళే డిస్టెన్స్ 10,779 కిలోమీటర్లు. అంత దూరం ప్రయాణించే బాలిస్టిక్ మిసైల్స్ లేవు కనుక ఇరాన్ ఏం చేసింది అంటే, ఇరాన్ మళ్ళీ అమెరికా మీద దాడి చేస్తే అగ్రరాజ్యం మీద దాడి చేయడం అంటే నాటో దేశాలన్నీ కూడా కలిసి ఇరాన్ని నామరూపం లేకుండా చేస్తాయని ఆలోచన చేసింది. కనుకే ఇరాన్ దేశం ఏం చేయాలి, ఎలా చేయాలి, అమెరికాకు నష్టం చేకూర్చాలి, మన ఇరాన్ సంబంధించిన నావల్ షిప్ని మన నావల్స్ సంబంధించిన అధికారులు కూడా చనిపోయారు 11 మంది. అమెరికాను బదులు తీర్చుకోవాలని ఇరాన్ ఇలా ఆలోచించి డియేగో గార్సియా ఐలాండ్ మీద దాడి చేయాలని నిర్ణయించుకుంది. అంత దూరం వెళ్ళే బాలిస్టిక్ మిసైల్ చూసుకొని ఏర్పాటు చేసుకొని డియేగో గార్సియా మీద పక్కా ప్రణాళికతో దాడి చేయడానికి ఇరాన్ దేశం ప్రణాళిక అవలంబించి దాన్ని టైం చూసుకొని డియేగో గార్సియా మీద దాడి చేసి, ఎందుకంటే అమెరికా అగ్రరాజ్యం కనుక ఆ దేశం సంబంధించిన దీని మీద దాడి చేయడం అంటే అన్ని విధాలుగా ముందే డిసైడ్ అయ్యి దాడి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అమెరికా సంబంధించిన దీవి ఏదైతే ఉందో నావల్ షిప్, దాని మీద దాడి చేయడం అంటే అమెరికా దేశం మీద దాడి చేయడమే. ఎందుకంటే ఈ దీవిలో అమెరికా సంబంధించిందే ఉంటుంది, వేరే ఏ దేశాలకు సంబంధించిన కార్యకలాపాలు జరగవు. మిగతా దేశాల్లో ఉన్న అమెరికా సంబంధించిన నావల్ బేస్లే కానీ, మిలిటరీ బేస్లే కానీ అది ఇతర దేశాల అధీనంలోకి వస్తాయి. కానీ ఈ డియేగో గార్సియా వచ్చేసి ఇది బ్రిటిషర్స్ హయాంలో ఉంది కనుక, బ్రిటిషర్స్ ఇప్పుడు అక్కడ ప్రాంతంలో లేరు కనుక అమెరికా ఈ దీవిని తీసుకొని ఇక్కడ నుండి ఆసియా ఖండం మీద, ఇటు హిందూ మహాసముద్రంలో, ఇటు భారతదేశం మీద ఏం జరుగుతుంది, చైనా మీద నిఘా పెట్టడం కానీ, ఎందుకంటే ఇక్కడ నుంచి ఆసియా ఖండ దేశాలకు సంబంధించిన అమెరికా మాట వినకుంటే ఇక్కడ నుంచి దాడి చేయాలని యుద్ధ ప్రణాళికలు రచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ హిందూ మహాసముద్రంలో దాడి చేసింది అమెరికా ఇరాన్ నావల్ షిప్ ఈ డియేగో గార్సియా దీవి నుంచే దాడి చేయడం జరిగింది. ఎందుకంటే అది నావల్ షిప్ బయలుదేరే సమయంలో ఈ డియేగో గార్సియా ప్రాంతంలోకి
ఎంటర్ అవడంతో అక్కడ నుంచి అమెరికా సంబంధించిన నావల్ బేస్ ఏదైతే ఉందో వాళ్ళు దాడి చేయడం జరిగింది, ఇరాన్ సంబంధించిన నావల్ బేస్. ఎందుకంటే ఈ నావల్ షిప్ అనేది ఇరాన్కి వెళ్తుంది, ఇది అక్కడికి వెళ్తే మన యుద్ధం సంబంధించిన జెట్ ఫ్లైట్సే కానీ నావల్ షిప్సే కానీ దాడి చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఇది అంత దూరం వెళ్ళనీయకుండా హిందూ మహాసముద్రంలో దాడి చేయడం జరిగింది అమెరికా. అందుకే దెబ్బకు తీయాలని ఇరాన్ ఆలోచించి అమెరికా దేశం మీద దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి అవి ఎదుర్కోవాలంటే మనకు వేరే దేశాల సపోర్ట్ అవసరం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వేరే దేశాలు సపోర్ట్గా వచ్చేలా లేవు, ఏదో విధంగా కూడా సహాయం చేసేలా లేవు. అందుకనే డియేగో గార్సియా ఐలాండ్ మీద దాడి చేస్తే అమెరికా మీద దాడి చేసినట్టే అని ఇరాన్ ఆలోచించి దగ్గరలో ఉన్న డియేగో గార్సియా 3500 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇరాన్ నుంచి అమెరికాకు సంబంధించిన డియేగో గార్సియా ఐలాండ్. బ్యాలిస్టిక్ మిసైల్ కూడా 4000 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. అందుకే ఆ బ్యాలిస్టిక్ మిసైల్ ఉపయోగించి డియేగో గార్సియా ఐలాండ్ మీద దాడి చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ మ్యాప్లో మనకి ఇరాన్ నుంచి డియేగో గార్సియా హిందూ మహాసముద్రంలో డియేగో గార్సియా అనేది మీరు ఎల్లో బ్లాక్ కలర్ నేమ్స్ చూస్తున్నారు. దీని పక్కనే మారిషస్ ఐలాండ్ అని ఉంటుంది. ఆ మారిషస్ ఐలాండ్ కూడా బ్రిటిషర్స్ కనుగొనడం జరిగింది. ఎందుకంటే బ్రిటిషర్స్ మన భారతదేశం వచ్చే ముందు మీకు అంతకుముందు డియేగో గార్సియా సంబంధించి అందులోనే మారిషస్ సంబంధించింది కూడా నేను ఎక్కడ ఉంటుంది అనేది చూపించి ఇక్కడ అమెరికా డియేగో గార్సియా నావల్ బేస్ ఏర్పాటు చేసుకున్న ముంజాగ్రత్త మన భారత్ కూడా మారిషస్లో నావల్ బేస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు అమెరికా మన మీద దాడి చేయాలనుకున్నప్పుడు మన కౌంటర్ అటాక్గా మన దేశం రాకుండా అమెరికా సంబంధించిన మిసైల్స్ కానీ నావల్ షిప్స్ కానీ అందుకే మారిషస్ దగ్గరనే మనం ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ నుంచే దాడి చేయడం వల్ల కట్టడి చేసి నావల్ షిప్ని ఎదుర్కోవచ్చు. నావల్ బేస్ సంబంధించింది కూడా ఇక్కడిక్కడ కట్టడి చేసి ఇక్కడ నుండి అమెరికాకు సప్లై చేకొట్టే అవకాశం ఉంటుంది కనుక అందుకే భారత్ ఆలోచించి మారిషస్లో నావల్ బేస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అమెరికా ఎందుకు హిందూ మహాసముద్రంలో ఇక్కడ నావల్ బేస్ ఏర్పాటు చేసుకుంది అంటే ఇక్కడ ఈ నావల్ బేస్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈ ఆసియా ఖండంతో పాటు చైనా అలాగే భారతదేశం సంబంధించిన కార్యకలాపాలు కానీ అలాగే హిందూ మహాసముద్రంలో జరిగే వ్యాపారాలకు సంబంధించింది ఆధిపత్య పోరుకు అమెరికా ఒక ప్రణాళికతో ఇక్కడ డియేగో గార్సియా ఐలాండ్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అమెరికా ఎప్పటి నుంచో ఏం ఆలోచన ఉంది అంటే ఈ ఆసియా ఖండంలో ఒక ప్రాంతం ఇస్తే అక్కడ అమెరికా సంబంధించిన బేస్ ఏర్పాటు చేసుకొని మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తూ ఏదైనా దేశం మీద దాడి చేయాలంటే ఈ ప్రాంతం నుంచి దాడి చేయడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి అమెరికా ఇతర దేశాలను ఎంత అడిగినా ఎవరు ఇవ్వకపోయేసరికి ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఒక ప్రాంతం అడిగితే అక్కడ ప్రధాని ఒప్పుకోపోయేసరికి అక్కడ ప్రభుత్వం కూడా కూలగొట్టడం జరిగింది. అందుకే నార్త్ ఈస్ట్లో భారత సంబంధించిన నార్త్ ఈస్ట్లో కూడా ఒక స్టేట్స్ ఏదైనా తీసుకొని అది అమెరికా ఆధీనంలో ఉంచుకొని అదొక అమెరికా సంబంధించిన క్రిస్టియన్ దేశంగా ఏర్పాటు చేసి అక్కడ నుంచి ఈ ఆసియా ఖండం మీద మనం నిఘా కొనసాగించవచ్చు. ఏ దేశంలో ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారు అనేది పసిగట్టచ్చు అని అమెరికా ఆలోచన. ఎందుకంటే వేరే దేశం ఏదైనా అమెరికా మాట వినకుంటే ఆసియా ఖండంలో అక్కడ నుంచే దాడి చేయొచ్చని అమెరికా ఆలోచన. అందుకనే ఎక్కడ అవకాశం దొరికిపోయేసరికి ఈ డియేగో గార్సియా దీవిని అమెరికా బ్రిటిషర్స్ దగ్గర నుంచి తీసుకొని ఇక్కడ నుండి కార్యకలాపాలు కొనసాగించి అన్ని దేశాల మీద ఆసియా ఖండ దేశాల మీద ఒక నిఘా అనేది కొనసాగిస్తుంది అమెరికా. అందుకే ఈ డియేగో గార్సియా అనే ప్రాంతం హిందూ మహాసముద్రంలో మిడిల్లో ఉంటుంది. ఇటు అంటార్టికాకు ఇటు భారత్కు మధ్యలో ఉంటుంది ఈ ప్రాంతం. అమెరికా అందుకే ఇక్కడ తిష్ట వేసింది. ఇక్కడ ఈ దీవిలో అమెరికా నావల్ బేస్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇటు ఆసియా ఖండమే కానీ గల్ఫ్ దేశాలే కానీ మిగతా ఇండియా సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఐలాండ్స్ వాటి మీద అండమాన్ నికోబార్స్ మీద కానీ వాటి మీద నిఘా పెట్టచ్చు. ఎందుకంటే భారత్ సంబంధించిన ముఖ్యంగా మిలిటరీ బేసెస్ కానీ నావల్స్ సంబంధించిన నేవీ ఏం చేస్తుంది,
భారతదేశం ఏం ప్రయోగాలు చేస్తుంది, అంతరిక్ష పరంగా ఎలాంటి అభివృద్ధి పరంగా ఏం చేస్తుంది అనేది ఇక్కడ నుంచి అన్ని దేశాల మీద నిఘా పెట్టచ్చనే అమెరికా ఆలోచన. ఈ ఇరాన్ నుంచి డియేగో గార్సియాకు 3790 కిలోమీటర్లు ఈ డిస్టెన్స్ నుంచి ఇంత దూరంలో ఉంది కనుక బ్యాలిస్టిక్ మిసైల్ అనేది కరెక్ట్గా వచ్చి డియేగో గార్సియా దీవిలో దాడి చేయడం జరిగింది. అమెరికా ఎదుర్కొంటే ఇరాన్ చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయని ఇక్కడ అమెరికా దాడి చేసింది ఇరాన్ షిప్ని కనుక ఇదే ప్రాంతంలో అమెరికాను దాడి చేస్తే దెబ్బకు దెబ్బ తీయచ్చు అని ఇరాన్ ఆలోచన. అందుకనే ఇరాన్ ఏం చేసింది అంటే నేరుగా అమెరికా దేశం మీద దాడి చేస్తే అది మూడో ప్రపంచ యుద్ధానికి దాడి చేసి అన్ని దేశాలు కలిసి ఇరాన్ మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. ఇరాన్ అప్పుడు ఒంటరిగా పోరాడాల్సి ఉంటుంది కనుక ఇప్పుడు కూడా ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ మీద ఒంటరిగా పోరాటం చేస్తుంది. అది కాస్త అగ్రరాజ్యం మీద దాడి చేస్తే అది నాటో దేశాలు, యూరోప్ కాంటినెంట్ దేశాలు అన్నీ కలిసి నాటో గ్రూప్ ఏవైతే ఉన్నాయో అన్ని దేశాలు ఇరాన్ మీద దాడి చేసే అవకాశం ఉంటుందని కొంచెం ఆలోచన చేసి ఇరాన్ మనకి డియేగో గార్సియా దీవి దగ్గర ఇరాన్ సంబంధించిన నావషిప్ మీద దాడి జరిగింది కనుక అదే ఐలాండ్ని టార్గెట్ చేసుకొని ఇరాన్ దాడి చేయడం జరిగింది. అక్కడ దాడి చేయడం వల్ల అమెరికా కూడా ఇంకోసారి ఆ ప్రాంతంలో ఇరాన్ సంబంధించిన షిప్స్ ఏమైనా దాడి చేయాలంటే ఒకటికి పైసా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇక్కడ దాడి చేయడం వల్ల అమెరికా ఏం ఆలోచించింది, ఇంత దూరం వచ్చి ఇరాన్ దాడి చేయలేదు, ఇరాన్ దగ్గర ఇంత దూరం వచ్చే మిసైల్స్ కూడా లేవనుకుంది. కానీ అమెరికా ఏవైతే అనుకుంటుందో అవన్నీ తేడాదెల్లమైపోతున్నాయి. ఎందుకంటే ప్రపంచం ఊహించింది ఒకటి, ఇరాన్ చీల్చేది ఇంకొకటి. ఎందుకంటే ఇరాన్ దేశం అనేది అంత ఆయుధ సామగ్రి పరంగా డెవలప్ కాలేదనుకున్నారు. కానీ ప్రపంచానికి ఇప్పుడు ఇరాన్ తక్కువ ఖర్చుతో పెద్ద దేశాలని ఎదుర్కొని ప్రతిదాడి చేసి చాలా నష్టం చేకూర్చేలా చేస్తుంది. అది ఇరాన్ అనుసరిస్తున్న యుద్ధతంత్రం. ఇది ప్రపంచానికి ఇరాన్ ఏం చెప్తుంది అంటే ఏ దేశమైనా ఒక దేశం మీద దాడి చేస్తుంది అంటే ఆ దేశం కావాల్సినే ఆ దేశం చిన్న దేశం కాబట్టి దాని మీద ఆధిపత్యం కొనసాగించాలని ఆలోచన చేస్తే ఇంకోసారి ఏ దేశాన్ని కూడా నమ్మశక్యంగా లేదు అనే ఆలోచన రావాలి అని ఇరాన్ ఇంత పెద్ద తంత్రం ఆలోచించి తక్కువ ఖర్చుతో ఎక్కువ దాడి జరిగేలా ఇరాన్ ప్రణాళిక సిద్ధం చేసుకుంది కనుక అదే ప్రణాళిక ఇప్పుడు అమలు చేస్తుంది. ప్రపంచం కూడా నివ్వెరెత్తిపోయి ఇరాన్ దగ్గర ఇంత తక్కువ ఖర్చుతో ఇంత పెద్ద నష్టం చేకూర్చే ఆయుధాలు ఉన్నాయా అని ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఇలాంటి యుద్ధంలో లేని ఇరాన్ ఇలాంటి ప్రణాళికలు ఎలా వేసుకుంది, ఎట్లా అన్ని సమకూర్చుకుంది, తక్కువ ఖర్చుతోటి చేస్తుంది కనుక ఈ యుద్ధం అనేది ఇంకా ఇరాన్ వెనక తగ్గకుండా ప్రతిదాడి చేస్తూ ముందుకెళ్తూ అమెరికా ఇజ్రాయెల్ని ఊహించని విధంగా నష్టం చేకూరుస్తుంది ఇజ్రాయెల్ దేశం. ఎందుకంటే ఇరాన్ దేశానికి లక్ష డాలర్లు ఖర్చు వస్తే అమెరికాకు ఇజ్రాయెల్కి కోట్లలో డాలర్లు నష్టం చేకూర్చేలా ఇరాన్ ప్రణాళికలు అలా రచించింది అనేది ప్రపంచానికి ఇరాన్ చూపిస్తోంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో యుద్ధాలు ఎలా ఉండబోతున్నాయంటే ఏఐ ద్వారా జరిగే యుద్ధాలు అనేది మనిషి లేకుండానే ఒక దేశం సంబంధించిన అన్ని విధాల శాటిలైట్ సిగ్నల్స్ కానీ కమ్యూనికేషన్ సిగ్నల్స్ వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేసి ఆ దేశాన్ని స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళని అలా హస్తగంధంలోకి తీసుకొని ఆధీనంలోకి తీసుకొని వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవాలని ఆలోచన విధంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఎందుకంటే ఏ దేశం దాని బలం ఎప్పుడు యుద్ధం జరిగితే కానీ బయటపడుతుంది అనేది ప్రపంచానికి తెలియడం లేదు. ఎందుకంటే అమెరికా అగ్రరాజ్యం దానికి సంబంధించిన నిఘా వర్గాలు గూఢచారులు వాళ్ళు కూడా తెలుసుకోవడం నిజాలు ఇప్పుడు ఇరాన్ అనుసరించే యుద్ధ నీతి ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. అమెరికా ఇజ్రాయెల్ బోల్తా కొట్టించి ఇరాన్ ఇంత పెద్ద ప్రణాళిక ఎప్పుడు వేసుకుంది, ఇది ముందుగా ప్రిపేర్డ్గా ఉంది. ఎందుకంటే ఇలాంటి యుద్ధం అనేది ఒక రెండు అగ్రరాజ్యాలు కలిసి ఒక చిన్న దేశం మీద దాడి చేయడం అంటే ఈ పాటికి ఎప్పుడో లొంగిపోవాల్సిన ఇరాన్ అయినా తలపకుండా పోరాడుతూ ఒంటరి పోరాటం చేస్తూ ముందుకెళ్తూ తనకు ఉన్న వనరులతో
ఉన్న వాళ్ళతో సమకూర్చుకుంటూ దాడి ప్రతిదాడి చేస్తూ ముందుకెళ్తూ అగ్రరాజ్యాలని వాళ్ళ యుద్ధం నుంచి